गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। प्रारब्धं बुन्ध्यमानोऽपि गीताभ्यास रसस्सदा समुक्तः ससुखी लोके कर्मणा नोपलिप्यते। గీతాభ్యాసం కనుక వాడు చేస్తూ ఉంటే, గీతా పారాయణంలే మీరు ఆ మాటల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, గీతను అభ్యసించడానికి ప్రయత్నం చేయండి, పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. అలాంటి వాళ్ళకి, ఈ గీతాభ్యాసం చేస్తున్నటువంటి వాళ్ళకి, ఈ 18 అధ్యాయాల్లో చెప్పినటువంటి సాధన చేస్తున్నటువంటి వాళ్ళకి ఎవరు చేస్తారు? సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే గోపాల గోపికా వాపి నారదోర్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం. అర్థమవుతుంది కదా? సహాయో జాయతే శీఘ్రం, శీఘ్రమే సహాయం లభిస్తుంది. ఎవరిది? సర్వే దేవాశ్చ, అందరి దేవతలది. ఋషయో, ఋషులది. యోగినః, యోగులది. పన్నగాశ్చయే, నాగలోకవాసులది. గోపాల, ఇంద్రియాలను వశంలో ఉంచుకున్నటువంటి వ్యక్తులది. గోపికావాపి, అలాంటి వ్యక్తుల్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళది. నారదోద్ధవ పార్షదై, నారదుడు, ఉద్ధవుడు, పార్షదులు, వీళ్ళందరిది ఏంటి? సహాయో జాయతే, సహాయం చేస్తారు, బానే ఉంది. తర్వాత ఒక మాట వాడాడు, శీఘ్రం, అతి తొందరలో. ఇదంతా మీకు మొన్న శ్రీకృష్ణ చూస్తున్నప్పుడు తెలిసిందే. ఇదంతా జరిగింది. నారదుడు వచ్చాడు, విష్ణువు వచ్చాడు, నారదోద్ధవ పార్షదై, అశ్విని దేవతలు వచ్చారు, సహాయ పన్నగులు వచ్చారు. ఇదంతా ఎందుకు జరిగింది? ఏ విధంగా జరిగింది? వచ్చినటువంటి మానవ శరీరాన్ని, వచ్చినటువంటి జ్ఞానాన్ని మంచి కోసం ఉపయోగించుకోవటానికి ప్రయత్నం చేస్తాను. చేయగలదా? చేయలేదా? తనొక్కతే చేయలేదు. మనం ఒక్కళ్ళమే సాధన చేసేసి గొప్పవాళ్ళం అయిపోతా ఉంటే అంత స్థాయి మనలో లేదు. కానీ వీళ్ళందరి సహాయం ఉంది కనుక, వీళ్ళందరి సహాయం ఎవరికి వస్తుంది? ఈ గీతను ఎవరైతే పారాయణం చేస్తున్నారో, ఎవరైతే మేము ఇది ఆచరణలో పెడతాము అని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ భావం వచ్చేస్తుంది అని చెప్తూ ఒక సీక్వెన్స్ ఆఫ్ లాభాల గురించి చెప్తున్నాడు. చూడండి. యో 18 జపే నిత్యం నరో నిశ్చల మానస జ్ఞాన సిద్ధిం సలభతే తతో యాతి పరాంపదం. ఈ స్టాండర్డ్స్ మీరు గుర్తుంచుకోండి. 18 అధ్యాయాల్లో భగవద్గీత మిమ్మల్ని ఎలాగ జీవించాలి అని చెప్తోందో అది చెప్తే మీరు పరమ గురువుల స్థాయికి వెళ్ళిపోతారు. పాఠే అసమర్థ, 18 అధ్యాయాలు చెప్పినటువంటి భగవద్గీత యొక్క జ్ఞానాన్ని మీరు చేయలేకపోయారు. పాఠే అసమర్థ తదార్థం పాఠమాచరే, అందులో సగమే చేయండి. గీతాభ్యాసంలో సగమే చేయండి. అంటే 18 అధ్యాయాల్లో చెప్పినటువంటి మానసిక స్థితి మీరు తెచ్చుకోలేకపోతే 9 ఛానల్స్, 18 ఛానల్స్ వద్దు, 9 ఛానల్స్ ఓపెన్ చేసుకోండి, ఏదో ఒకటి కనెక్షన్ పెట్టుకోండి. తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయ. ఆవు యొక్క మహత్యము, ఆవు యొక్క సంసర్గము నేను మీకు చాలాసార్లు చెప్పాను. గోదానము అంటే ఒక ఆవును మాత్రమే మీరు ఇవ్వటం లేదు. భారతీయ సంస్కృతిలో ఆవు యొక్క పవిత్రతకి సంబంధం ఎలాంటిదో భగవద్గీతలోనే తర్వాత శ్రీకృష్ణుడు చెప్తాడు. అంతే సగం భగవద్గీత కనుక మనం చదివితే గోదానం చేసినటువంటి ఫలం వస్తుందన్నాడు. అంత టైం లేదు మాస్టర్ మాకు. త్రిభాగం 3వ వంతు చదవండి. 3వ వంతు అంటే ఎన్ని అధ్యాయాలు? 6 అధ్యాయాలు. గంగా స్నాన ఫలం లభే, గంగలో స్నానం చేస్తే వచ్చేటటువంటి లాభం వస్తుంది. మరి కొన్ని లక్షల మంది రోజుకి గంగలో, లక్షలేంటి కోట్లే ఉంటుంది,
ఎక్కడ హిమాలయాలలో ఆ గంగ ఎక్కడైతే పుట్టిందో గంగోత్రి దగ్గర నుంచి అలా పారుకుంటూ వచ్చి కొన్ని వేల మైళ్ళు ప్రవహించి కలకటా వద్ద సముద్రంలో ఆ గంగ కలుస్తుంటే రోజుకి భగవంతుడు తెలియాలి ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది జపం చేస్తున్నారో. మరి వాళ్ళందరికీ గీతలో చెప్పినటువంటి 6 అధ్యాయాలు చదివినటువంటి ఫలం లభిస్తుందా? లభించదు. ముందే చెప్పాడు, అభ్యాసం చేస్తూ ఉంటే నువ్వు ఫెయిల్ అయిపోవచ్చు, నీకు చేత కాకపోవచ్చు, అందులో చెప్పినటువంటి లక్షణాలన్నింటినీ కూడా మీరు పాటించలేకపోవచ్చు, కానీ పాటించటానికి చేసేటటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నం ఉంటే చాలు. అది గుర్తుంచుకోండి. షడంశం జపమానస్తు 3 అధ్యాయాలే చదువుతారు. సోమయాగ ఫలం లభేత్. ఏకాధ్యాయంతి యో నిత్యం పఠతే భక్తి సంయుత రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసేచ్చిరం. ఒక అధ్యాయమే చదవగలను మాస్టారు. రుద్రలోకము, శివుడి దగ్గరికి వెళ్ళిపోతారు. అధ్యాయం శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః సయాతి నరతాం యావన్ మన్కాలం వసుంధరే. భగవద్గీత యొక్క ఆ ఆధ్యాత్మిక శక్తి సంపన్నత ఈ శ్లోకంలో మీకు అర్థమవుతుంది. మన్వంతర కాలం. ఒక మన్వంతర కాలంలో మొట్టమొదటి ఎవడు పుడతాడు? మనువు పుడతాడు. మనువు పుట్టిన తర్వాత మొత్తం మానవీయ సంతతి పుట్టుకొస్తుంది. మానవీయ సంతతి తర్వాత వృక్షాలు, ఖనిజాలు, జంతువులు ఇవంతా పుట్టుకొస్తూ వస్తాయి. మన్వంతరం పూర్తి అయ్యేసరికల్లా ఇవన్నీ మళ్ళా ఒక చక్రీయ క్రమణాన్ని పూర్తి చేసుకుని మళ్ళా ఒక స్థాయికి వస్తూ ఉంటాయి. వాడు అక్కడికి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? అది ఇంకో మనువు తీసుకెళ్తాడు. అలాగే 14 మనువులు మనని 1వ క్లాస్ నుంచి 14వ క్లాస్ వరకు ఈ 14 భువనాలకి మనని తీసుకెళ్తారు అని చెప్తాడు. అధ్యాయమందలి 4వ భాగమును ఎవడు పారాయణ చేయును అంటే, ఒక అధ్యాయంలో 40 శ్లోకాలు ఉన్నాయనుకుందాం. అందులో 10 శ్లోకాలు మాత్రమే మీరు చదివినా ఈ మన్వంతర కాలం అంతా కూడా మీరు మానవ జన్మని పొందుతూ ఋషుల స్థాయితోనే జీవిస్తారు. మన్వంతర కాలం యొక్క ఆ ఫీల్డ్ని మనం అర్థం చేసుకోలేం. కానీ మొన్న హైదరాబాద్లో వెళ్ళినప్పుడు నేను చాలా గందరగోళం పడ్డాను. ఒక పుస్తకం చదివాను నేను. శంఖం, చక్రం, గదా, పద్మం, ఇవి 4 ఉంటాయి. ఎవరికి? విష్ణువుకి. ప్రాబ్లం ఏమొచ్చిందంటే శంఖం ఎడం చేతిలో ఉంటుందా, కుడి చేతిలో ఉంటుందా? పుస్తకం రాశాడు వాడు. రాసి చివరికి వాడు ఏం తేల్చాడంటే కొన్ని చోట్ల ఎడం చేతిలో ఉంటుంది, కొన్ని చోట్ల కుడి చేతిలో ఉంటుంది. ఇంతకీ ఎడం చేతిలో ఉండాలా, కుడి చేతిలో ఉండాలా? ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ కూడా మేము చాలా పండితులము, భగవద్భక్తులము అని చెప్పుకునే వాళ్ళు చేసేటటువంటి గుడ్డితనాలు. ఎడం చేత్తో రాయాలా, కుడి చేత్తో రాయాలా? పెన్ను ఎడం జేబులో పెట్టుకోవాలా, కుడి జేబులో పెట్టుకోవాలా? పర్సు ఎడం జేబులో పెట్టుకోవాలా, కుడి జేబులో పెట్టుకోవాలా? పెట్టుకో పర్సు ఎక్కడో అక్కడ. పర్సు ఉంటే చాలు. అంటే పర్సులో డబ్బు ఉంటే, ఉత్తిన పర్సు పెట్టుకుంటే ఎలా? ఈ మూఢత్వాన్ని మీరు పోగొట్టుకోవాలి. ఇది పోగొట్టుకోగలిగారనుకోండి, మీరు మామూలు పండితుల కంటే ఎంత ఉచ్చస్థితికి వచ్చారో ఊహించుకోగలరా మీరు? ఇంతకీ మీరు చదివింది ఎంత భగవద్గీతలో? ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే అంతే చదివారు మీరు. ఇదొక్కటి చాలు మీరు మానవులందరిలోకి కూడా సర్వోత్కృష్టమైనటువంటి మానవీయ స్థితి పొందటానికి. ఇది ఒక్కటే ఆచరణలో పెట్టుకోగలిగితే. ఇంకా ఏం చెప్పుకున్నాం మనం? ధర్మం అంటే మీరు చేస్తున్నటువంటి ధర్మం కాదు. ధర్మం అనేటటువంటి దానికి 3 లక్షణాలు ఉన్నాయి. శాశ్వతంగా ఉండాలి, అది సనాతనంగా ఉండాలి, మళ్ళీ నిత్య నూతనంగా ఉండాలి. మనిషి భోజనము చేస్తాడు, ధర్మమే అది. ఎవరి ధర్మం? ప్రతి జంతువు ధర్మం, మనిషిదే కాదు. అది ఆహారం ప్రతి జీవికి కావాలి. కొన్ని లక్షల సంవత్సరాలు పుట్టినటువంటి జీవికి భోజనం కావాలి, సనాతనం. తర్వాత పుట్టిపోయే వాళ్ళకు కూడా ఆహారం కావాలి. మరి మీకు ఆహారం కావాలా అక్కర్లేదా? కొంచెం ఇంకో గంట పోనివ్వండి, తెలుస్తుంది. ఆహారం కావాలి, నిత్య నూతనం. ఇది ధర్మం అని చెప్తే రాముణ్ణి పూజించాలా, దత్తాత్రేయుని పూజించాలా? గాయత్రి గొప్పదా, దత్తాత్రేయుడు గొప్పడా? ఎవడు గొప్ప? వెరీ పవర్ఫుల్ మాస్టర్ గాయత్రిది. నాకు చాలా ఆనందం ఇస్తుంది, కనీసం అంత తెలిసిందే వీళ్ళకని. మరి వెరీ పవర్ఫుల్ మాస్టర్ గాయత్రి అంటే ఆ వెరీ పవర్ఫుల్ వదిలేసి మిగతా ఎందుకు పట్టుకుంటున్నారో నాకు అర్థం కాదు. ఇదేమో 1 వోల్ట్, అదేమో 10 వోల్ట్స్. రెండు ఒకే బేరానికి వస్తున్నప్పుడు 10 వోల్ట్స్ వదిలేసి 1 వోల్ట్కి ఎందుకు వెళ్తున్నారో నాకు అర్థం కాదు. ఇదంతా మన ధర్మక్షేత్రంలో పుట్టినటువంటి జాడ్యము. ధృతరాష్ట్ర ఉవాచ, అది ఇక్కడ చెప్తున్నాడు. ఒక్క బిట్ మీరు ఆచరణలో పెడితే, మీరు గాభరా పడకపోతే, మీరు మంత్రజపం ఎలా చేశారు? భగవంతుడికి అక్కర్లే.
ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్ అని ఎన్ని లక్షల సార్లు, ఎన్ని కోట్ల సార్లు అంటే మీకేం లాభం? మరి అదేం చేస్తుంది? అది ఏం చేస్తుందో మీకు తెలియాలి. ధర్మక్షేత్రే, ఆ మంత్రం యొక్క ధర్మం ఏంటి? మననాత్ త్రాయతి ఇది మంత్ర. మంత్రంలో అర్థం ఏంటంటే నువ్వు మననం చేసుకో. దేన్ని మననం చేసుకోవాలి? నేను గాయత్రి మంత్రాన్ని సాధన చేస్తున్నటువంటి వ్యక్తిని. గాయత్రి మంత్రాన్ని సాధన చేస్తున్నటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తించాలి అది నువ్వు నిరంతరం గుర్తుంచుకో. మనిషిలాగా ప్రవర్తించకపోతే ఏమంటావాణ్ణి? మనం నిరంతరం గుర్తుంచుకుంటాం మన మనుషులు అని. 10 మందిలో కనీసం ఉన్నప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉంటాం. మననం అంటే అది. గాయత్రి సాధకుడు ఏ విధంగా జీవించాలి, ఎలా జీవించాలి ఎక్కడ చెప్పింది? గాయత్రి మంత్రంలోనే చెప్పింది. అది చేయకుండా నేను గాయత్రి మంత్ర జపం చేస్తున్నాను మాస్టరు, చెయ్యి. దాని యొక్క ఫలితాలు దానికి ఉన్నాయి, లేదని అంటలే. దాని ఫలితాలు ఎలా వస్తాయి, ఏ విధంగా వస్తాయనేది 4వ అధ్యాయంలో మళ్ళా చాలా డీటెయిల్గా చెప్తాడు. కానీ ఇక్కడ నేను మీకు అందిస్తున్నటువంటి ఆ భావాన్ని తీసుకోండి. ఇది ఎంత అద్భుతమైనటువంటి పుస్తకం అంటే, ఇందులో ఉన్నటువంటి ఒక శ్లోకంలోని ఒక పాదాన్ని మీరు పట్టుకుని ఆచరణలో పెట్టినా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మానవులలో ఉత్తమమైనటువంటి మానవుడు, మళ్ళా మామూలు మానవుడు కాదు వాడు, అంతకు మించినటువంటి మానవుడు మనం ఉండడేమో అనేటటువంటి స్థాయికి మీరు వస్తూ ఎంతకాలం ఉంటారు? మీరు మన్వంతరం వరకు కూడా అదే స్థాయిలో జీవిస్తారు. గీతాయా శ్లోక దశకం సప్త పంచ చతుష్టయం. 10 శ్లోకాలు, 7 శ్లోకాలు, 5 శ్లోకాలు, 4 శ్లోకాలు, ద్వౌ త్రీన్ ఏకం, ద్వౌ త్రీన్ ఏకం. తదర్థం వా, ఒక శ్లోకం కూడా చదవలేవా? తదర్థం వా, అందులో అయినా సగం. శ్లోకానాం యత్ పఠనే నరః చంద్రలోకమవాప్నోతి వర్షాణం ఆయుతం ధ్రువం. 10,000 సంవత్సరాల వరకు చంద్రలోకంలో జీవిస్తాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. భగవద్గీత యొక్క అర్ధ శ్లోకాన్ని మీరు అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలిగితే. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, వాళ్ళకి చాలా సార్లు నేను జవాబు చెప్పాను, భగవద్గీతలో అంత శక్తి ఉంది అని నన్ను ఎలా నమ్మమంటారు మాస్టర్? వాడు పుస్తకం రాశాడు అంతా బానే ఉంది, ఇది ఎలా నమ్మమంటారు మాస్టారు? ప్రారంధాన్ని దాటించేస్తుంది, ఇది నన్ను ఎలా నమ్మమంటారు మాస్టారు? ప్రారంధాన్ని దాటలేమని కదా చెప్తున్నారు ఋషులందరూ కూడా. ఎలా దాటమంటే మానేస్తారు? కోర్టుకి వెళ్తే అర్థమవుతుంది ఎలా దాటుతారు. జడ్జికి తెలుసు చెప్తున్నది అబద్ధం అని, సాక్ష్యం చెప్తున్న వాడికి తెలుసు నేను అబద్ధం చెప్తున్నానని, సాక్ష్యం చెప్పిస్తున్న వాడికి తెలుసు నేను అబద్ధం చెప్తున్నానని కదా. కానీ వాడు దేని మీద చేపెడతాడు? భగవద్గీత మీద చేపెట్టి చెప్తాడు నేను చెప్తున్నది నిజమే అని. ఏమవుతుంది అది? అంతే కదా. మరి ఎందుకు మీకు అనుమానం? అసలు అందులో భగవద్గీత ఉందో లేదో భగవద్గీత గుడ్డ కడిపి పెడతారు. ఆ పుస్తకం ఉంది అని చెప్పి దాని మీద చేయి పెడితేనే అందరికీ అబద్ధం అని తెలిసింది నిజం అయిపోతుంది. దాన్ని బట్టే కదా రిజల్ట్స్ వస్తున్నాయి. ఆ భావం మీకు అర్థం అవుతే అసలు ఆ పుస్తకంలో ఉన్నటువంటి గొప్పతనం. మన కోర్టుల గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు, ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు, ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి కూడా ఇది మనం చెప్పటం లేదు. భావం యొక్క అంతరార్థం అర్థం చేసుకోండి. ఆ పుస్తకం యొక్క గొప్పతనం ముట్టుకుంటే చాలు. అసలు అది అబద్ధం ఏమైపోతుంది, నిజం అయిపోతూ ఉంటే అసలు విప్పితే ఏమవుతుంది, దాన్ని ఆచరణ చేస్తే ఏమవుతుంది అన్నటువంటి అద్భుతమైనటువంటి మనస్సులో పెట్టుకుంటూ. సాధారణమైనటువంటి పుస్తకం కాదు అది, అసాధారణమైనటువంటి పుస్తకం. అలాంటి పుస్తకం మరి ఎప్పుడూ భూమి మీద రాయబడదు, రాయలేరు కూడా ఎవరు. అంతకంటే గొప్పదైనటువంటి పుస్తకం మనం రాయలేము, గీతను మించినటువంటి పుస్తకం. ఆ పుస్తకంలో ఉన్నటువంటి భావాలను మనం ఇక్కడ ఆహుతులు వేస్తున్నాం. మీరు ఎంత గొప్ప పని చేస్తున్నారో ఊహించుకుని ఆ పనిలో మానసికంగా కూడా మీరు అందులో కలిస్తే, యాంత్రికంగా కాకుండా ఎలాగో మీరు ఆహుతులు వేస్తున్నారు, ఎలాగో మీరు కూర్చుంటున్నారు అక్కడ, ఆ వేసేటటువంటి ఆహుతులు ఈ మంత్రం యొక్క అర్థం ఇది, ఈ భావంతో నేను వేస్తున్నాను అంటే ఏమవుతున్నప్పుడు ఆ భావావేశము, ఆ భావ తరంగాలు ఖచ్చితంగా పై లోకాలకు వెళ్తాయి. పై లోకాలలో మానవులు మాత్రమే లేరు, చాలా అద్భుతమైనటువంటి లోకాలు ఉన్నాయి. ఆ అద్భుతమైనటువంటి లోకాలలో నివసిస్తున్నటువంటి వ్యక్తుల పేర్లు సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగః గోపాలాః గోపికా నారదోర్ధవ పార్షదై. వీళ్ళందరికీ కూడా ఈ జ్ఞానం యొక్క వాసన అందుతుంది.
అంటే మీరు చేసినటువంటి యజ్ఞం ఎంత గొప్ప యజ్ఞమో మనం ఊహించుకోగలిగితే, సాధారణ స్థాయి యజ్ఞం కానే కాదు ఇది. అసలు మామూలు యజ్ఞాలు మీరు చేయటం లేదు. సోమయాగమా రుద్రయాగమా నాన్ సెన్స్. అసలు సోమయాగం రుద్రయాగం కాదు ఇది. అసలు ఇది ఏ విధమైనటువంటి యజ్ఞమో నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఇలాంటి యజ్ఞాలు ఎక్కడా జరగలే. అర్థం చేసుకుని చేసేవి. సంవత్సరాల పాటు జరిగేటటువంటి యజ్ఞాలు ఉండటం అయితే ఉన్నాయి, కానీ ఈ విధమైనటువంటి భావనతో భగవద్గీత యొక్క ప్రాముఖ్యత అర్థమైంది కదా. ఈ భావనలు మీకు మాత్రమే కాకుండా సూక్ష్మ జగత్తులో మనకి తెలియని అంతరిక్షంలో ఎంతమంది వ్యక్తులకు ఆ భావాలు మీరు అందిస్తున్నారు తెలుసుకుంటే, మరి మన జీవితాలు ఎలా మారాలి? మారుతాయి గ్యారంటీగా. మరి ఒక క్షణంలో మారుతుందా? ఇప్పటికి 3 వారాలు బట్టి ప్రద్యుమ్నుడు పెద్దవాడు అవుతూనే ఉన్నాడా? ఇంకా అవలే. మరి 1 రోజు 2 రోజుల్లో ఎలా అవుతాయి ఇలాంటివన్నీ? కొంచెం టైం పడుతుంది మనకి. ఇది మనస్సులో పెట్టుకుంటూ భగవద్గీత మొదటి అధ్యాయానికి వద్దాం.